కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణనకు ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తూ వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెళ్లి కనకయ్య ఆధ్వర్యంలో నంది కమ్మన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో బీసీ కులగణన సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనగయ్య, కుర్రం విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఏఐసిసి, పిసిసి మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు ఆది సీనన్న గారి ఆదేశం మేరకు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, సేల్ మండలాధ్యక్షులు, అలాగే వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరి ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు రాహుల్ గాంధీ, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు, మన పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఆది సీనన్న గారికి, మిగతా మంత్రులు మల్లికార్జున ఖార్గే గారికి, అలాగే ఎమ్మెల్యేలకు అందరికీ పాలాభిషేకం చేయడం జరిగినది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి అన్ని జిల్లాలలో తెలంగాణ లెక్కలో మొత్తం కుల గణన చేసి బీసీ రిజర్వేషన్ అనేది 42% ఇవ్వాలి. విద్యలో మరియు అలాగే ఉద్యోగం, అలాగే రాజకీయంగా మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి గారు బీసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయము ఏఐసిసి అధ్యక్షులు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారి ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్రలో భాగంగా దేశ లెవెల్ల బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎవరెంతనో వారికి అంతా వాటా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి మరి ప్రజల్లోకి ఎక్కువ తీసుకుపోయి ప్రజలను చైతన్యపరిచి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డా, రాష్ట్రాలలో ఏర్పడ్డా బీసీ కులగణన చేయాలి, అందరికీ సమాన వాటా కల్పించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసిలో, పిసిసి అలాగే మన గవర్నమెంట్ కూడా చేసి మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేబినెట్ లో మరి దాన్ని అమలు చేసి ఢిల్లీకి పంపినటువంటి ధర్మిల ఈరోజు బీజేపీ వాళ్ళు గాని, టీఆర్ఎస్ వాళ్ళు గాని ఏలనగా మాట్లాడి మరి కులగణన ఇట్లా అట్లా అని చెప్పినారు. కానీ ఇవాళ రోల్ మోడల్ గా మన తెలంగాణ కాబోతా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేది తప్పకుండా అందరికి న్యాయం జరిగే విధంగా చేస్తున్నారు. దాన్ని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో దేశం మొత్తం జనగణనలో భాగంగా కులగణన కూడా చేయాలి, బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంలో మరి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వేములవాడ అర్బన్ జిల్లా అలాగే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తా ఉన్నది. తొందరగా జనగణనతో పాటు కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా అలాగే కాంగ్రెస్ కు సహకారం చేయండి. రాబో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ మన ప్రభుత్వం అతి త్వరలో మరి అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఇది బీసీ కులగణన ఏదైతే ఉందో కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి కేంద్రానికి పంపినటువంటి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 9 షెడ్యూల్లో ప్రకటన చేసి వెంటనే మరి అమలు పరచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మన నాయకత్వం మొత్తం బీసీ రిజర్వేషన్లలో ముందుండి మరి ఇది రోల్ మోడల్ గా భారతదేశంలో ఆదర్శంగా నిలుస్తా ఉంది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాగే రేవంత్ రెడ్డి గారికి మరియు సహచర మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది సీనన్న గారికి మరి బీసీ రిజర్వేషన్ ప్రకటించినందున వారందరికీ హర్షాతిరేకాలు తెలియజేస్తూ వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పక్షాన
మరి కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.